గత టీడీపీ ప్రభుత్వం పేదల ఆకలి తీర్చడం కోసం అన్న క్యాంటీన్లు పెడితే వైసీపీ ప్రభుత్వం కక్షపూరితంగా తొలగించిందని అమలాపురం పార్లమెంటు టీడీపీ ఇన్ఛార్జ్ హరీష్ మధుర్ అన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో అన్న క్యాంటీన్ ఏర్పాటు చేసి నేటితో 500 రోజులు పూర్తి చేసుకున్నట్లుగా క్యాంటీన్ నిర్వహిస్తున్న హరీష్ మధుర్ తెలిపారు. క్యాంటీన్ పెట్టి పేదల ఆకలి తీర్చడం అభినందనీయమని జనసేన నాయకులు డిఆర్ఎం శేఖర్ అన్నారు. అమలాపురం పార్లమెంట్ స్థాయిలోని నిర్వహించిన అన్నా క్యాంటీన్ 500 రోజులు పూర్తయిన సమీపంలో ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే ఈ 500 రోజులు పూర్తి అవ్వడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. ఆనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన ఆలోచన కూడా ఈ విషయం మీద ప్రతి పేదవాడికి 5 రూపాయలకే భోజనం లభించే విధంగా ఆ రోజున అన్నా క్యాంటీన్ స్థాపించడం జరిగింది. కానీ ప్రతి మున్సిపాలిటీలోని ప్రతి మండలంలోని ఖచ్చితంగా ఒక అన్నా క్యాంటీన్ ఉండాలని ఆయన ఆలోచన. కానీ అధికారం కోల్పోయిన తర్వాత ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే అన్నా క్యాంటీన్ అనే పదంని పూర్తిగా తీసేయడం కూడా జరిగింది. ఆనాడు చెప్పాం, పేదవాడికి మనం పెడుతున్నాం, 5 రూపాయలకే భోజనం కల్పిస్తాం, దాంట్లోనే ఏమి ఇబ్బంది అంటే ఆ రోజుని కూడా ఈ ప్రభుత్వం చూసింది ఏంటంటే దీన్ని కానీ కొనసాగిస్తే చంద్రబాబు నాయుడు గారికి ఏదో మేలు కలుగుతుంది. అమలాపురం పార్లమెంట్ స్థాయిలోని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుకుని ఈ స్థాపన జరిగింది. దాన్ని కంటిన్యూషన్గా ఆ ఆశయాల్ని నిబద్ధతతోటి వంటి హరీష్ గారు ఇది నడపడం చాలా గొప్ప విషయంగా భావిస్తున్నాం. ఇట్లే మన జనసేన పార్టీ కూడా డొక్కా సీతం గారి స్ఫూర్తితో గవర్నమెంట్లోకి వస్తే, రేపు జనసేన టీడీపీ గవర్నమెంట్లోకి వస్తే అవి కూడా చేద్దాం అన్నారంటే రెండు కూడా స్ఫూర్తి ఒకటే. పేదలకి ఒక టైంకి అన్నం అందించడం, భోజనం అందించడం, అది కూడా క్వాలిటీ భోజనం అందించడం అనేది ఒక స్ఫూర్తిగా తీసుకోవటం. దేశమంతా ఈ ఆలోచనని పాటిస్తూ ఉన్నారు. దాదాపుగా 4-5 రాష్ట్రాల్లో ఆల్రెడీ ఇటువంటి స్థాపన జరిగింది, నడుస్తూ ఉన్నాయి. సో దీనిలో ఈ 500 రోజులు పూర్తి చేసుకున్న కారణంగా ఆ సందర్భంలో గంటి హరీష్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఇటువంటి నాయకులు ముందుకు రావాలని, అన్ని పార్టీల్లో కూడా ఇటువంటి యువకులు ముందుకు వచ్చి మంచి కార్యక్రమం చేపట్టాలని. నా పేరు అనిల్ కుమార్ అండి, మాది కొమరగిరిపట్నం. మేము అమలాపురం వర్క్ వస్తూ ఉంటాం తాపి పనికి. నేను తాపి మేస్తుంది. మేము ఇంటికాడ నుంచి వచ్చేటప్పటికి క్యారేజ్ లేట్ అవుతే మేము 5 రూపాయల క్యాంటీన్ అన్న క్యాంటీన్కి వస్తామండి. ఇక్కడికి మాకు దీనివల్ల చాలా ప్రయోజనం ఉంటుందండి. పొద్దుటే క్యారేజ్ అవ్వదు, మేము పొద్దుటే పనికి రావాలంటే 8ంటికి రావాలి. అందుకని మేము త్వరగా వచ్చేస్తాం. పని దగ్గరికి వచ్చేటప్పుడు 9 అవుతుందండి. ఇక్కడ పని చేసిన తర్వాత మళ్ళీ బయట తినాలంటే చాలా డబ్బులు అవుతాయండి. 100 రూపాయలు తీసుకుంటారు ప్లేట్కి. మేము ఇక్కడ అన్న క్యాంటీన్కి వచ్చి 5 రూపాయలకే భోజనం చేసి చాలా ఆనందంగా వెళ్ళిపోతామండి. చాలా మంది మేస్తులు కూడా వస్తాం మేము పనిచేసే కాడి నుంచి. మాకు దీనివల్ల చాలా ప్రయోజనం ఉందండి. అన్ని చోట్ల ఉండేలాగా పేదవాళ్ళకి మొత్తం అందరికీ భోజనాలు అందేలా చూడాలని నేను కోరుకుంటున్నాను అండి. దీనివల్ల నాకు చాలా ఆనందంగా ఉందండి.